సంఖ్యారేఖపై గుణకారం మల్టిప్లికేషన్ ఆన్ నెంబర్ లైన్. సంఖ్యారేఖపై గుణకారం దాన్నే మల్టిప్లికేషన్ ఆన్ నెంబర్ లైన్ అంటారు ఇంగ్లీష్లోను. ఇప్పుడు మల్టిప్లికేషన్ని సంఖ్యారేఖ మీద ఏ విధంగా చూపించవచ్చు, నెంబర్ లైన్ మీద మల్టిప్లికేషన్ అదే గుణకారాన్ని ఏ విధంగా చూపించవచ్చు. 3 into 4 3 into 4 అంటే మనం ఏం చేస్తామంటే 3 into 4 3 ones are 3, 3 twos are 6, 3 threes are 9, 3 fours are 12. 3 into 4 అంటే 12. సిమిలర్లీ ఇది హోల్ నెంబర్స్లో గుణకారం ఈ విధంగా చేయొచ్చు. సిమిలర్లీ అదేవిధంగా మనం we will do the multiplication on number line. 5 into 3 5 into 3 means 5 ones are 5, 5 twos are 10, 5 threes are 15. Therefore 5 threes are 15. Again 2 into 5 2 into 5 2 into 5 2 ones are 2, 2 twos are 4, 2 threes are 6, 2 fours are 8, 2 fives are 10. 10 is the answer. In this way we will do the multiplication or we will show the multiplication on a number line. సంఖ్యారేఖ మీద ఈ విధంగా మనం గుణకారాన్ని చేయడం జరుగుతుంది. We have learned addition, subtraction and multiplication on number line. సంఖ్యారేఖ మీద మనం కూడిక, తీసివేత, సంకలనము, వ్యవకలనము, గుణకారము అనే ప్రక్రియల్ని సంఖ్యారేఖ మీద చేయడం జరిగింది. నెక్స్ట్ we have to learn, let us learn what is even number and what is odd number. What is even number and what is odd number? Here I have written 100 numbers. నేను 100 వరకు గల సంఖ్యల్ని దీనిలో రాయడం జరిగింది. 1 2 3 4 100 వరకు ఉన్న సంఖ్యలను రాశాను. సరి సంఖ్యలని ఏమంటామంటే ఈవెన్ నెంబర్స్. సరి సంఖ్యలు అంటే అర్థం ఏంటంటే 2 చేత నిశేషంగా భాగింపబడే సంఖ్యలు. 2 చేత నిశేషంగా భాగింపబడే సంఖ్యలు వాటిని సరి సంఖ్యలు అంటారు. వాటిని ఇంగ్లీష్లో ఏమంటామంటే ఈవెన్ నెంబర్స్. ది నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 2 ఆర్ కాల్డ్ ఈవెన్ నెంబర్స్. ది నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 2 ఆర్ కాల్డ్ ఈవెన్ నెంబర్స్. ఎలాగ మరి ఆ ఈవెన్ నెంబర్స్ని ఎలా హౌ టు ఫైండ్ అవుట్ ఈవెన్ నెంబర్స్? మనం ఏం చేద్దామంటే 2 టేబుల్ మనం గుర్తుపెట్టుకుంటే 2 టేబుల్ 2 ones are 2, 2 ones are 2, 2 twos are 4, 2 threes are 6, 2 fours are 8, 2 fives are 10, 2 six are 12, 2 1 2, 2 2 4, 2 3 6, 2 4 8, 2 5 10, 2 6 12, 2 7 14, 2 8 16, 2 9 18. ఇవన్నీ కూడా 2 చేత డివిజిబుల్ అవే సంఖ్యలు. అంటే ది నెంబర్స్ డివిజిబుల్ బై 2, 2 చేత భాగింపబడే సంఖ్యలు. ఆల్టర్నేటివ్గా తీసుకుంటే మనకి సరిపోతుంది. ఆల్టర్నేటివ్గా చూడండి ఒకసారి, మీరు అబ్జర్వ్ చేయండి. దీన్ని ఆల్టర్నేటివ్గా చూస్తే ప్రతి నెంబర్ ఆల్టర్నేటివ్గా కనబడుతుంది. ఆల్టర్నేటివ్ నెంబర్స్ని తీసుకుంటే 22, 2 11s are 22, 2 12s are 24, 2 13s are 26, 2 14s are 28, 2 15s are 30,
2 16s are 32, 2 17s are 34, 2 18s are 36, 2 19s are 38, 2 20s are 40. Similarly, 42, 44, 46, 48, 50, 52, 54, 56, 58, 59, 60, 59 wrong, 60, 62, 64, 66, 68, 70, 72, 74, 76, 78, 80, 82, 84, 86, 88, 90, 92, 94, 96, 98, 100. ఇవి ఈ గ్రీన్ కలర్తో మనం ఇండికేట్ చేసినవన్నీ కూడా సరి సంఖ్యలు. ది నెంబర్స్ విచ్ ఆర్ indicated in green color, they are even numbers. Don't write 59. I felt wrong. 59ని ఇక్కడ తీసుకోవద్దు, నేను తప్పు రాశాను. తర్వాత దీన్ని చూద్దాం. తర్వాత ఆడ్ నెంబర్స్, ఏవైతే ఈవెన్ నెంబర్స్ అయిపోయాయో ద రిమైనింగ్ ఆర్ ఆడ్ నెంబర్స్ ఆర్ అదర్వైజ్. 2 చేత నిశేషంగా భాగింపబడని సంఖ్యల్ని బేసి సంఖ్యలు అంటారు. ది నంబర్స్ which are not divisible by 2 are called odd numbers. The numbers which are not divisible by 2 are called odd numbers. 2 చేత నిశేషంగా భాగించబడని సంఖ్యల్ని మనం బేసి సంఖ్యలు అంటాం. ఏమిటా బేసి సంఖ్యలు? 2 చేత భాగించబడనివి 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29, 31, 33, 35, 37, 39, 41, 43, 45, 47, 49, 51, 53, 55, 57, 59, 61, 63, 65, 67, 69, 71, 73, 75, 77, 79, 81, 83, 85 and 87, 89, 91, 93, 95, 97, 99. The numbers encircled in red color are called odd numbers. ఎరుపు రంగుతో సర్కిల్ చేయబడిన ఈ సంఖ్యలు బేసి సంఖ్యలు. 2 చేత ఇవి భాగింపబడవు. 2 చేత భాగింపబడవు అని మనకు ఎలా తెలుసు అంటే ఒకసారి ట్రై చేసి చూద్దాం. 3 అనే నెంబర్ని తీసుకుందాం. 3ని 2తో డివైడ్ చేద్దాం. 2 1s are 2. 3 - 2 1. 2 1ల 2. 3లోంచి 2 తీస్తే 1 శేషం, భాగించబడలేదు. అలాగే 7 తీసుకుందాం. 7ని అలాగే 2తో డివైడ్ చేద్దాం. 2 3s are 6. దేర్ఫోర్ 2 3 6. 7లోంచి 6 తీస్తే 1, కాబట్టి 1 శేషం. కాబట్టి ఇక్కడ ఇవి భాగించబడటం లేదు. మరి వీటిని పరిశీలిద్దాం.
8 తీసుకుందాం. 2 4s are 8, శేషం 0 వచ్చింది. అలాగే ఇక్కడ 36 తీసుకుందాం. 2 1s are 2, 3 - 2 1, bringing down 6 16, 2 8s are 16, 2 1 2, 3 2 తీస్తే 1, 6ను కింద దించుకున్నాం, 16 అయింది. 2 8 16, శేషం 0 వచ్చింది. ఇక్కడ చూడండి, శేషం 0 రాలేదు అంటే రిమైండర్ మిగిలిపోయింది. ఇక్కడ రిమైండర్ మిగిలిపోయింది కాబట్టి డివిజన్ కంప్లీట్ అవ్వలేదు. ఇక్కడ రిమైండర్ 0 కాబట్టి వీటిని రిమైండర్ 2 చేత మనం భాగించినప్పుడు రిమైండర్ శేషం 0 వస్తే వాటిని సరి సంఖ్యలని, 2 చేత భాగించినప్పుడు శేషం 1 వస్తే వాటిని బేస్ సంఖ్యలని అంటాము. ద రిమైండర్ ఈజ్ 0 when we divide the number, then they are called even numbers. If the remainder is 1 when we divide with 2, then they are called odd numbers. Next one is prime numbers and composite numbers. Prime numbers and composite numbers. ప్రైమ్ నెంబర్స్ అండ్ కాంపోజిట్ నెంబర్స్, వాటిని తెలుగులో ఏమంటామంటే ప్రధాన సంఖ్యలు లేదా ప్రధాన సంఖ్యలు మరియు సమీక సంఖ్యలు. ప్రధాన సంఖ్యలని ప్రైమ్ నెంబర్స్ అంటారు ఇంగ్లీష్లో. సమీక సంఖ్యలు అంటే కాంపోజిట్ నెంబర్స్. మరి ప్రధాన సంఖ్యలని సమీక సంఖ్యలని అసలు ప్రధాన సంఖ్య అంటే ఏంటి? ప్రధాన సంఖ్య అనేది నెంబర్స్ which are divided by 1 and itself are called prime numbers. The numbers which have 2 factors 1 and itself are called prime numbers. 1 మరియు అదే సంఖ్య కారణాంకంగా కలిగి ఉంటే ఆ సంఖ్యల్ని ప్రధాన సంఖ్యలు అంటారు. ఒక సంఖ్యకు 1 మరియు అదే సంఖ్య కారణాంకాలుగా కలిగి ఉంటే ఆ సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు. ప్రధాన సంఖ్యలు అంటే అర్థం ఏంటన్నమాట, 1 మరియు అదే సంఖ్య, 2 కారణాంకాలు కలిగి ఉండాలి. ఒక సంఖ్య అంటే కారణాంకం అంటే ఆ సంఖ్యను భాగించేవి 2 సంఖ్యలు భాగించాలి, ఇంకా ఏ సంఖ్యలు కూడా భాగించకూడదు. 2 సంఖ్యలు మాత్రమే భాగించగలిగితే అటువంటి సంఖ్యలు మాత్రమే ప్రధాన సంఖ్యలు అంటారు. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మస్ట్ బి దేర్ ఫర్ ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్కి 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండాలి, ఇంకా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉండకూడదు. 2 ఫ్యాక్టర్స్ ఉన్న వాటిని మాత్రమే ప్రధాన సంఖ్యలు అంటారు. మరి వాట్ అబౌట్ 1? ఇక్కడ 1 ఉంది. 1కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 1 చూడండి ఒకసారి. 1కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 1 హ్యాజ్ ఓన్లీ 1 ఫ్యాక్టర్. 1 హ్యాజ్ ఓన్లీ 1 ఫ్యాక్టర్. దేర్ ఫోర్ 1 ఏమంటారంటే యూనిక్ నెంబర్. తెలుగులో ఏమంటామంటే ఏకైకము అంటారు. 1ని యూనిక్ నెంబర్ అంటారు, ఏకైకము అంటారు. ఏకైకము అంటే 1 ఏంటంటే నెయిదర్ ప్రైమ్ నెంబర్ నార్ కాంపోజిట్ నెంబర్. ఒకటి ప్రధాన సంఖ్య కాదు, సమీక సంఖ్య కాదు. ఎందుకంటే 1కి 1 కారణాంకం ఉంది, ఎక్కువ కారణాంకాలు లేవు. 1కి 1 కారణాంకం ఉంది కాబట్టి 1ని భాగించేది 1 కాబట్టి ఎక్కువ కారణాంకాలు లేవు కాబట్టి 2 కారణాంకాలు ఉంటే ప్రధాన సంఖ్యలు అంటారు, 2 కన్నా ఎక్కువ కారణాంకాలు ఉంటే సమీక సంఖ్యలు అంటారు. కాబట్టి 1కి 1 కారణాంకం ఉంది కాబట్టి దాని ప్రధాన సంఖ్య కాదు, సమీక సంఖ్య కాదు. 1కి 1 సంఖ్య కారణాంకం, ఇంకా వేరే సంఖ్యలు లేవు కాబట్టి 1ని భాగించేవి ఏమీ లేవు కాబట్టి దాన్ని ఏకైకము అంటారు లేదా యూనిక్ నెంబర్ అంటారు. ఇది ఇట్ ఈజ్ నెయిదర్ ప్రైమ్ నెంబర్ నార్ కాంపోజిట్ నెంబర్. కాంపోజిట్ నెంబరు కాదు, ప్రైమ్ నెంబరు కాదు. అంటే ప్రధాన సంఖ్య కాదు, సమీక సంఖ్య కాదు. 1 అనేది ఒక యూనిక్ నెంబర్. 1 అనేది ఒక యూనిక్ నెంబర్. తర్వాత మరి 2 కారణాంకాలు ఉండే సంఖ్యలు ఏమిటి?
అంటే ఒకసారి మనం వాటిని ఎలాగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే, 2 కారణాంకాలు కలిగే సంఖ్యలు ఏమిటంటే, ఇప్పుడు 2 టేబుల్తో మనం డివైడ్ చేద్దాం. 2 టేబుల్తో దీనికి ఒక మెథడ్ ఉంది. అదేంటంటే 2 టేబుల్తో డివైడ్ చేద్దాం. 2 టేబుల్తో ఏ నెంబర్స్ అయితే డివిజిబుల్ అవుతాయో ఆ నెంబర్స్ అన్నిటిని కూడా నేను క్రాస్ చేస్తాను. ఆ డివిజిబుల్ అయ్యే నెంబర్ని టూ టేబుల్తో అంటే 2 చేత భాగించబడే సంఖ్యల్ని ఫస్ట్ మనం క్రాస్ చేయాలి. అంటే ప్రైమ్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేసే మెథడ్ అన్నమాట ఇది. దీన్ని ఎరటోస్తనీస్ అనే గ్రీకు గణిత శాస్త్రజ్ఞుడు కనిపెట్టడం జరిగింది. దీన్ని ఏమంటారంటే ఎరటోస్తనీస్ జల్లెడా అంటారు. ఎరటోస్తనీస్ జల్లెడా. ఎరటోస్తనీస్ షీవ్ అంటే ఎరటోస్తనీస్ జల్లెడా. ఓకే, ఈ జల్లెడని ఎలాగా వాడదామో చూద్దాం. జల్లెడ ఎందుకు వాడతాం? 2 పదార్థాలని వేరు చేయను. టు సెపరేట్ 2 మెటీరియల్స్ వీ విల్ యూజ్ sieve. 2 పదార్థాలని మనం సెపరేట్ చేయడానికి sieve వాడతాం. అలాగే ఇక్కడ ఎరటోస్తనీస్ ఏం చేశాయంటే, ప్రధాన సంఖ్యల్ని, సమయ సంఖ్యల్ని, లేదా ప్రైమ్ నెంబర్స్ని, కాంపోజిట్ నెంబర్స్ని వేరు చేయడానికి ఇతను ఈ మెథడ్ని వాడాడు, ఈ గణిత శాస్త్రజ్ఞుడు. చూద్దాం ఒకసారి. 2 1s are 2. దీన్ని క్రాస్ చేస్తున్నాను. 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8, 2 5s are 10. In this way, we will cross all the divisible numbers of 2 or multiples of 2. 24, 26, 28, 30, 32, 34, 36, 38, 40, 42, 44, 46, 48, 50, 52, 54, 56, 58, 60, 62, 64, 66, 68, 70, 72, 74, 75, 76, 78, 70, 80, 82, 84, 84 and 86, 88, 90, 92, 94, 96, 98 and 100. ఈ విధంగా మనం 2తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ని ఫస్ట్ మనం క్రాస్ చేయాలి. 2ని మాత్రం అలాగా వదిలేయాలి. ఐ ఫర్గాట్ అబౌట్ ఇట్. 2ని అలాగా ఉంచేయాలి. దెన్ 3ని ఉంచేసి 3ని మాత్రం ఉంచేసి 3 చేత డివిజిబుల్ అయ్యే నెంబర్స్ని మనం క్రాస్ చేయాలి. 3ని మాత్రం అలా వదిలేయాలి. we will kept 3 and we will cross all the divisible or multiples of 3. The numbers which are divisible by 3. Again I cross, we kept 3, then we cross 3 multiples. 3 2s are 6, 3 3s are 9, 3 4s are 12, 3 5s are 15, 3 6s are 18, 3 7s are 21, 3 8s are 24, 3 9s are 27, and 3 10s are 30, 33, 36,
39, 42, 45, 48, 51, 54, 57, 60, 63, 66, 69, 72, 75, 78, 81, 84, 87, 90, 93, 96, 99. మరి మనకి 3 టేబుల్ మూడో ఎక్కం రాదండి. మరి ఎలాగ దీన్ని చేయడం? మూడో ఎక్కం రానప్పుడు అప్పుడు ఏం చేయాలంటే 3ని మాత్రం వదిలేసి 1, 2 నెంబర్లు వదిలేసి మూడోది క్రాస్ చేయాలి. మళ్ళీ 2 నెంబర్లు వదిలేసి మూడోది క్రాస్ చేయాలి. మళ్ళీ 2 నెంబర్లు వదిలేసి మళ్ళీ మూడోది క్రాస్ చేయాలి. మళ్ళీ 2 నెంబర్లు వదిలేసి లీవ్ 2 నెంబర్స్ అండ్ క్రాస్ థర్డ్ వన్. లీవ్ 2 నెంబర్స్ అండ్ క్రాస్ థర్డ్ వన్. లీవ్ 2 నెంబర్స్ అండ్ క్రాస్ థర్డ్ వన్. లీవ్ 2 నెంబర్స్ క్రాస్ థర్డ్ వన్. లీవ్ 2 నెంబర్స్ క్రాస్ థర్డ్ వన్. లీవ్ 2 numbers cross third one. In this way, 3 table, if we do not know the 3 table, we will do the problems in this way. 3 ఎక్క మనకు రానప్పుడు ఈ విధంగా చేయాలి. 2 అయింది, 3 అయింది. తర్వాత నెక్స్ట్ 5 చూద్దాం. లీవ్ 5 and cross the 5 multiples. 10, 5 ones are 5, but we don't cross the 5. Therefore 10, 15 already crossed, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65, 70, 75, 80, 85, 90, 95, 100. These are the divisible numbers or multiples of 5, or they are divisible by 5. 5 చేత భాగించబడే సంఖ్యల్ని నేను క్రాస్ చేశాను, అంటే వాటిని కొట్టివేశాను. ఆ తర్వాత మరి 5 చేత 5 యొక్క మనకు రాదు అనే ఉద్దేశం ఉంటే 5ని అలా ఉంచి 1, 2, 3, 4 5వ నెంబర్ క్యాన్సిల్ చేయడమే. 1, 2, 3, 4 5వ నెంబర్ని క్యాన్సిల్ చేయడమే. 1, 2, 3, 4, 5. 1, 2, 1, 2, 3, 4 and 5. 5th number we will cancel the 5th number. In this way we will remove the multiples of 5 except 5. 5 కాకుండా 5 యొక్క గుణిజాలన్నింటినీ కూడా మనం క్రాస్ చేసాం. నెక్స్ట్ టేబుల్ ఈజ్ 7. నెక్స్ట్ టేబుల్ ఈజ్ 7. నెక్స్ట్ వన్ ఈజ్ 7. 7ని మాత్రమే ఉంచి
7 కాకుండా ఏవైతే 7 యొక్క మల్టిపుల్స్ ఉన్నాయో వాటిని మనం క్రాస్ చేయాలి. 7 2s are 14, 7 3s are 21, 7 4s are 28, 7 5s are 35, already crossed. 7 6 are 42, already crossed. 7 7s are 49, 7 8s are 56, already crossed. 77 7 9s are 63, crossed. 7 10s are 70, crossed. 77 7 11s are 77, 7 8s are 12s are 84, 7 13s are 91, and 7 14s are 98. 7 1 7 7 1 7 7 మాత్రం ఉంచాలి. 7 2 14 క్యాన్సిల్ చేయాలి. 7 3 21 క్యాన్సిల్ చేయాలి. 7 4 28 క్యాన్సిల్ చేయాలి. 7 5 35, 7 6 42, 7 7 49, 7 8 56, 7 9 63, 7 10 70, 7 11 77, 7 12 84, 7 13 91, 7 14 98. ఏవైతే క్రాస్ చేసామో, ఏ నెంబర్స్ని అయితే క్రాస్ చేసామో వాటిని మాత్రం వదిలేసి మిగిలిన నెంబర్స్ని మనం తీసుకుంటే అవే ప్రైమ్ నెంబర్స్. ఏమి మిగిలాయో, ఏవి క్రాస్ చేయకుండా మిగిలాయో ఆ నెంబర్స్ మాత్రమే ప్రైమ్ నెంబర్స్. అవేంటి ఒకసారి చూద్దాం. అవేంటో రాద్దాం. అవేంటి ఇప్పుడు దీనిలో చూసి రాద్దాం. అందులోపల ఉన్న 2 3 2 3 5 7 2 3 5 2 3 5 7 11 13 11 13 and 9 17 and 19 17 19 and 23 23 29 29 31 31 37 37 41 43 41 43 47 and 53 53 59 59 61 67 71 73 73 and 83 83 89 89 and 97 97. These are called prime numbers. These are called prime numbers. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. ఇక్కడ ఏదో మర్చిపోయినట్టున్నాను. 2 3 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 24 97
71. What is the 2, 3, 5, 7, 13, 11, 13, 17, 19, 23, 29, 31, 31, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 61, 67, 71, 73, 79, 71, 79, 73, 83, 89, 25 నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ 100 లోపులో 25 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. అవన్నీ వచ్చాయి మనకి. ఇప్పుడు 83, 89 ఈ నెంబర్స్ ఎన్సర్కిల్ అంటే రెడ్ కలర్తో ఇండికేట్ చేసిన ఈ నెంబర్స్ని ప్రధాన సంఖ్యలు, రెడ్ కలర్స్తో ఇండికేట్ చేసిన సంఖ్యలు మాత్రమే ప్రధాన సంఖ్యలు అంటారు. ఇవి చూసాం మనం. ప్రధాన సంఖ్యలు ఏవైతే ప్రధాన సంఖ్యలు కాకుండా అంటే సర్కిల్ చేయబడకుండా ఉన్నాయో వాటిని మాత్రమే సమయ సంఖ్యలు అంటారు లేదా కాంపోజిట్ నెంబర్స్ అంటారు. 1 ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు. ఓకే, థ్యాంక్ యూ.